హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇదైతే మాస శివరాత్రి సందర్భంగా నేను పుట్టమట్టితో అయితే మట్టి లింగాన్ని అయితే ఇలా చేసుకున్నాను. పంచామృతాలన్నీ కలిపి ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే ఇది మట్టితో చేసింది కాబట్టి ఎక్కువ వాటర్ అలాంటి లిక్విడ్ వేస్తే ఉండదు కాబట్టి చిన్నగా అయితే మట్టితోటే కానీ పుట్టమట్టి గంగమట్టి రెండు కలిపి చేసుకోవాలి. అలాగే నీటితో శుద్ధి చేసిన తర్వాత పంచామృత అభిషేకం చేసుకోవాలి. పంచామృత అభిషేకంతో శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ నీటితో కడుక్కోవాలి. ఇలా నిన్నైతే ఆస్థాచారంలో చెప్పారండి. ఆస్థాచారంలో అయితే 78 శివలింగం పూజ మట్టితో చేసిన శివలింగానికి పూజ అయితే చేశారు. చూసుకుంటూ అయితే ఇలా అభిషేకం అయితే చేసుకున్నామండి. ఇలా నీటితో అభిషేకం చేసిన తర్వాత పంచామృత అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్నీ కలిపి అభిషేకం చేసిన తర్వాత నేనైతే ఇంట్లో ఇలా అయితే చేసుకున్నానండి. శివుడికి ఇష్టమైనది మారేడు దళం. ఆ ఒక్క మారేడు దళం పెట్టినా ఎంతో మంచిది అంటారు. అలాగే శ్రావణ మాసంలో పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. శివుడికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదండి. అయితే ఇలా నేను పూజ చేసిన తర్వాత ఒక పీట పైన పెట్టుకొని ఆ పీట పైన ఉన్న శివలింగానికి అలంకారం అయితే చేసుకున్న తర్వాత పువ్వులు, వస్త్రము పెట్టిన తర్వాత పళ్ళు చూయించిన తర్వాత ఇలా అయితే హారతి అయితే ఇచ్చుకున్నాను. సింపుల్గా నాకు వచ్చిన ఒక పాటలు అయితే పాడుకుంటూ శివుడికి కర్పూర హారతి ఇచ్చాను. అలాగే ఒక హారతి పాట అయితే పాడిన తర్వాత ఇలా నైవేద్యం అయితే చూయించి ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాను. మాస శివరాత్రి సందర్భంగా శివుడి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే నిన్న చాలా రోజుల తర్వాత వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. మాస శివరాత్రి అంటే నెల రోజులకు ఒకసారి వస్తుంది. అలా వచ్చింది. ఇది శ్రావణమాసం అని కూడా అంటారు. దానికంటే ముందు వచ్చినది కాబట్టి ఇలా అయితే చేయాలనిపించింది. సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అన్ని పనులపైన నివేదన చేసిన తర్వాత హారతి అయితే ఇస్తాము. నాకు చక్కెర పూలు, అక్షంతలు, అలాగే మారేడు దళాలన్నీ కలిసి పెట్టుకున్నాను. ఇలా అలంకారం అయితే చేసుకున్నానండి. గంధంతో, విభూతితో అన్నీ చేసిన తర్వాత పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అలాగే ఈ 108 బొట్లతో చేసిన వస్త్రం పెట్టుకున్నాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాదం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలు పెట్టుకున్నానండి. బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతీకగా ఈ 3 కదండి. ఈ 3 వర్షం పడుతుంది కదా, చాలా నీట్గా ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి కోస్తాయేమో అన్నట్టుగా ఉంది అండి. నేనున్న ప్లేస్లో మారేడు దళాలు అయితే దొరకట్లేవండి. ఒక 10 రూపాయలకు 4 మాత్రమే ఇస్తారు. ఇలా దొరికినప్పుడు అయితే సంతృప్తిగా భగవంతుడికి అయితే సమర్పించుకుంటాను. అలాగే శంకు పూలు, తుమ్మి పూలు ఇవైతే శివుడికి ఎప్పుడు పెట్టుకుంటాము. 108 అక్షంతలు. అలాగే నిన్న అయితే ఆస్థాచారాలు చెప్పిన వాళ్ళైతే 108 అక్షంతలతో పాటు 21 గోధుమలు కూడా పెట్టమన్నారు. ఇలా టీవీలో చూసుకుంటూ నాకు వచ్చిన కాడికి అయితే చేసుకున్నాను. ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాస శివరాత్రి నిన్న చేసుకోవడం చాలా మంచిదండి. మీరు ఎవరైనా మాస శివరాత్రి పూజ చేస్తారో కమెంట్ చేయండి. శివుడికి ఇలా పూజ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ టిఫిన్ చేసుకున్నామండి. సాయంత్రం తర్వాత స్నానం చేసి పూజ అయితే చేసిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని భోజనాలు అయితే చేసామండి. ఇది మాస